ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన కానీ, ఆయన పెట్టిన అంశాలు కానీ, అలానే మన ఏదైతే రాజధాని ఉంది కదా! ఇవన్నిటి గురించి మీరేం చెప్తారు? ప్రస్తుతం బాగానే ఉందమ్మా కూటమి పరిపాలన. అంటే కూటమి పరిపాలన అంటే ఇందులో బీజేపీ కూడా ఉంది కదా! సెంట్రల్ నుంచి కూడా మరి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? అంటే మొన్న చూసుకుంటే ఒక 1 ఇయర్ బ్యాకే మనకి పెట్టుబడులు కూడా వస్తున్నాయి. రాజధాని కంప్లీట్ అవుతుందన్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? మరి పూర్తిగా డీటెయిల్స్ తెలియదమ్మా. ప్రస్తుతం బాగానే ఉంది నాయుడు గారి పరిపాలన. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ కు చెక్ పడుతూనే ఉంది. మరి ఈసారైనా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతుందని అనుకుంటున్నాను. మరి విమానాశ్రయాలు? విమానాశ్రయాలు అవుతున్నాయి. మా విశాఖపట్నం భోగాపురం అవుతుంది. అలాగే ఇందులో మనకి భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన విధులను సక్రమంగా చేస్తున్నారా? అంత క్లారిఫికేషన్ చెప్పలేదు. అంటే ఆయన ఏదైతే పాలన విధానం కానీ అవంతా బాగా ఫ్యూచర్ లో ఏమైనా విడిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు చూసుకుంటే మనకి నవరత్నాలు అని ఇచ్చేవారు. ఇప్పుడేమో సూపర్ 6 అంటున్నారు. మరి నవరత్నాలు మేలు అంటారా? సూపర్ 6 మేలు అంటారా? ఇంత అవగాహన లేదు. సూపర్ 6 చూసారు మీరు, అలానే నవరత్నాలు చూసారు. నవరత్నాలు ఉచిత పథకాలు ఇస్తున్నారు, ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని అన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి దానిపైన? నేను ఈ పథకాలకి